హరిభాయ్ దేవకరణ్ ప్రాంగణంలో యాక్టివ్ 25 ఈ యొక్క భవ్యమైన సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు జరుగును. ఇక్కడ వివిధ కళల సంగమం. మార్చి 26 తేదీ నుండి 28, 2025 వరకు జరుగును కార్యక్రమాలు. రాష్ట్రమంతటా రోజు రోజుకు పెరుగుతోంది ఉష్ణోగ్రత. ఉష్మాఘాతం వల్ల ఒకరి బలి. అందరూ చాలా కేర్ తీసుకోవాలని తెలిపిన విషయం. విద్యుత్ మహావితరణ్ కంపెనీ యొక్క స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ కు ప్రజలు చేస్తున్నారు తీవ్రమైన విరోధం. ఏప్రిల్ 24వ తేదీన విద్యుత్ గ్రాహకులది అభూతపూర్వమైన తీయనున్న మోర్చా. కామ్రేడ్ ఆడమ్ మాస్టర్ సిటు వీరు చేస్తున్నారు అర్జీలు సంకలనం. ఆదిశక్తి ముత్యాలమ్మ మందిరంలో జరిగిన దొంగతనాన్ని తేల్చారు పోలీసులు. వెల్తురులోకి జైల్ రోడ్ పోలీస్ వారి చర్య. మొదటి రోజే ఆ పాండురంగని చందనూటి పూజ మరియు నిత్య పూజకు ఆన్లైన్ పేర్లు అయ్యాయి నమోదు. ఫుల్ దేశవ్యాప్తంలోని భక్తుల నుండి వచ్చిన మంచి ప్రతిస్పందన. MIDCలోని 6 గోదాంలకు వేశారు సీల్. బిల్లు నిలిపివేత వల్ల మహానగరపాలిక ప్రశాసనం వారు చేసిన చర్య. గడ్డి కోసం అవుతుంది ఖర్చు 2,500. పాలు అమ్ముతే మాత్రం వస్తాయి 2,000. పాల వ్యాపారం వారు మరియు పశువుల్ని పెంచేవారు అవుతున్నారు చింతాక్రాంతులు. పెరుగును 62.5 కోట్ల యొక్క ఉత్పన్నం. ఈ బస్ మరియు కొత్త డ్రైనేజ్ల యొక్క సువిధలు మహాపాలిక వారి వెల్లడి. గ్రీన్ క్రెడిట్ యోజన అంతర్గతంగా గోమాత మరియు వృక్షాలది అవును రక్షణ. ఈ సందర్భంలో ఇచ్చారు మహాపాలిక అతిరిక్త ఆయుక్తుల వారికి నివేదన. సోలాపూర్లో ఇంకైనా మొదలవుటలేదు విమాన సేవ అని పెరిగింది నిరాశ. ఎయిర్పోర్ట్ ఎదురుగా ఎగిరాయి ప్లాస్టిక్ విమానాలు. సంభాజీ బ్రిగేడ్ వీరి నుండి చేసిన నిషేధం, చేపట్టిన ఆందోళన.